పెళ్ళికెళ్తే నన్ను ఇంత బాగా రెడీ చేశారని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు ఏం జరిగింది వీడియో పూర్తిగా చూడండి. మా రిలేటివ్ పెళ్ళికెళ్తే మేకప్ ఆర్టిస్ట్ అయితే నన్ను గుర్తుపట్టేసి నేను మీ ఫాలోవర్ అని చెప్పింది. నేను నీకు మేకప్ వేస్తాను ప్లీజ్ వేయించుకోండి అని చెప్పింది. ఇంకా ఫాలోవర్ నాకు మేకప్ వేస్తా అన్నాక మనం ఆగుతామా? ఇంకా నాకు అస్సలు ఆగలేదు. శారీ ప్రీ ప్లేటింగ్ నేను చేయించుకున్నాను. మేకప్ కూడా నేను లైట్‌గా వేసేసుకున్నాను. సో ఓన్లీ హెయిర్ అయితే వేయండి అని చెప్పానన్నమాట. సో ఓన్లీ హెయిర్ స్టైలే వేయించుకున్నాను. హెయిర్ స్టైల్ చేయించుకున్నప్పుడు బేబీ హెయిర్ అస్సలు లేవకూడదన్నమాట. ఇట్లా అణిగిపోయినట్టే ఉండాలి. సో స్టిక్కీగా ఉండాలని చెప్పాను. అలాగే నేను హెయిర్ ఎక్స్టెన్షన్ కూడా తీసుకెళ్ళలేదు. నా జుట్టుతోనే మంచి హెయిర్ స్టైల్ అయితే సెట్ చేయండి అని చెప్పాను అనమాట. పార్లర్ నేమ్ వచ్చేసి ఆహ్లాదిత బ్యూటీ పార్లర్ చౌటుప్పల్. వీళ్ళు బ్రైడల్ మేకప్ ఆల్ మేకప్స్ అయితే వేస్తారు, గెస్ట్ మేకప్ కూడా. ఇంతకీ ఈ మేకప్ ఆర్టిస్ట్ అడ్రస్ వచ్చేసి చౌటుప్పల్ అనమాట. సో చౌటుప్పల్ నియర్ బై లొకేషన్ కానీ లేదంటే మీరు ఎక్కడున్నా సరే వీళ్ళైతే ఎక్కడికి వచ్చినా సరే మేకప్ అయితే వేస్తారు. నేను నా లిప్స్టిక్ ని మర్చిపోయి వచ్చాను అనమాట. నాకు ఒకటే షేడ్ వేస్తాను. సో ఆ షేడ్ నా దగ్గర లేదు. సో మేకప్ వాళ్ళ దగ్గరనే అడిగి నేను ఆ షేడ్ అయితే వేయించుకున్నా. సో వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ నేను కొలాబ్ చేస్తున్నాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో వీళ్ళదైతే చౌటుప్పల్ లొకేషన్. నాకైతే హెయిర్ స్టైల్ అయితే చాలా నచ్చింది. నా ఉన్న హెయిర్ తోనే చిన్నగా ఎంత బాగా వేసిందో చూడండి. హెయిర్ అస్సలు కూడా లేవట్లేదు బేబీ హెయిర్ అయితే. ఈ మధ్య నేను ఏ పెళ్లికి వెళ్ళినా ఏ ఫంక్షన్ కి వెళ్ళినా కూడా నన్ను చాలా మంది అయితే గుర్తుపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే చాలా ప్రౌడ్ గా కూడా ఫీల్ అవుతున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.